సో టైం 7 అవుతుంది. అప్పుడే ఎండ అయితే చాలా కొడుతుంది, చెమటలు పట్టేస్తున్నాయి. చూడొచ్చు ఇటు సైడ్ మొత్తము. ఇంకా 7 కానీ కాలేదు, అప్పుడే చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా వెళ్ళాలి మళ్ళీ. ఛార్జింగ్ అయితే లో అవుతుంది, సో అందుకనే అంత చూపించలేకపోతున్నా, సారీ గైస్. సో కానీ వీడియో మాత్రము షేర్ చేయండి. ఇమ్రాన్ భాయ్కి బోల్తాయి, ఇమ్రాన్ భాయ్ జిందాబాద్. దేవుడు బాగున్నావా? ఓకేనా? సో ఈ వీడియో అంతా నీకోసమే. మన లైఫ్లో ఎన్నెన్ని ఉండొచ్చు, కానీ ఆనందం ఉండొచ్చు, అది అందరిలో దొరకదు, కొందరిలోనే ఉంటుంది. మన ఇమ్రాన్ భాయ్లో ఉంటుంది ఆనందం. సో అందుకే మన ఇమ్రాన్ భాయ్ సంతోషంగా ఉండాలని చెప్పేసి నేనైతే పాదయాత్ర చేస్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్ చాలా నవ్వేవాడు కదా, సో అంతకంటే ఇంకా ఎక్కువ నవ్వు రావాలి. అలాగే వీడియో తీస్తూ ఎంజాయ్ చేయాలి. ఇమ్రాన్ భాయ్ హైదరాబాద్ బోల్తాయి నీ గురించి, అంటే అన్న గురించి అయితే మొత్తం ఎక్కడైనా సరే మాట్లాడతారు మంచిగా. సో అట్లనే చెప్తున్నాను. సో గాయ్స్, ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ నిద్రపోతున్నారా ఏంటి? వీడియో షేర్ చేయట్లే మీరు? అన్న కోసం ఇంత దూరం నడిచేస్తే కనీసం మీరు వీడియో షేర్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అసలు ఉన్నారా లేకపోతే నిద్రపోతున్నారా? కాలేజ్ స్టూడెంట్కి చెప్తున్నాను నేను. ఇమ్రాన్ భాయ్ బోల్తాయ్, ఇమ్రాన్ భాయ్ జిందాబాద్. సో వెల్కమ్ బ్యాక్ టు అలోరాము 03. ఏ గాయ్స్, ఈరోజు నాకు ఏమేమి ఇన్సిడెంట్ జరిగినాయని చెప్తా క్లియర్గా. ఒకడు వచ్చిండు బండి వేసుకొని, అంటే 2-3 అయితే లైక్ ఫోటో చూసిండు. చూడంగానే ఈడు ఇమ్రాన్ గడ్ అని అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే మంచిగా మాట్లాడన్నా అన్నా నేను. అయితే వీడి మీద బెట్టింగ్ కేసు అయింది, ఫోటో ఎందుకు పట్టుకెళ్తామని చెప్పేసి అన్నాడు. తర్వాత అన్న బెట్టింగ్ ఆడితే వాళ్ళు ఏమని ఉంటే చట్టం చూసుకుంటుంది, నీకెందుకని నేనంటే ఫోటో చింపిపోయిండు. నాకైతే మస్తు కోపం వచ్చింది. కోపం కాదు, నరకేయాలనిపించింది. ఎందుకు అనిపించింది అట్లా అంటే, అసలు నేను ఇప్పుడు అన్న కోసం ఫోటో పట్టుకొని నేను తిరుపతి వెళ్తూ ఉంటే, ఫోటో చింపుతా ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఆమెటికి మళ్ళా వాడు ఉప్పల్ బాలుకి కానీ 10 లక్షలు ఇస్తానంటే కానీ ఉప్పల్ బాలు ఆడలేదు బెట్టింగ్. ఇటు ఇమ్రాన్ గడ్ వాడిండు, గలీజ్గా ఏదేదో మాట్లాడుతుండు. నేను ఎందుకు మాట్లాడలేకపోయానంటే అప్పటికే ఏమంటారు, నేనైతే టెంపుల్కి వెళ్తున్నా కదా దేవస్థానం దగ్గరికి. సో బూతులు మాట్లాడదని చెప్పేసి మాట్లాడలేకపోయాను. ఇంకోటి ఏమంటే నాన్ స్టాప్ నడవడం వల్ల నాకైతే కాళ్ళు చేతులు మొత్తం నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎక్కడ మొత్తం అయితే కింద తరుచుకొని వెళ్ళింది. సో ఇట్లా మాట్లాడుతూ ఉంటే నాకైతే మస్తు బాధ అనిపించింది, మనసుకు తాకింది. ఇక్కడ నీళ్ళు కానీ లేవు తాదామంటే, కానీ అన్న గురించి అలా మాట్లాడుతూ ఉంటే నాకైతే నరకాలనిపించింది. ఎందుకంటే అన్న ఫోటో పట్టుకొని మనం ఇంత దూరం వెళ్తూ ఉంటే చేతులంతా నొప్పి వస్తున్నాయి. ఇంకేమంటే నాకైతే మాట్లాడే ఓపిక అయితే అస్సలు లేదు. చూడండి ఒకసారి చుట్టూ చూపిస్తా. సో మనమైతే ఈ జంగల్లో వెళ్తున్నాం మనం ప్రజెంట్. కానీ బాధ అంటే బాధ అనిపించింది మస్తు. ఇంకా ఏమేమో అంటుండు, బెట్టింగ్ ఆడిండు, వాడు జైలుకి పోయిండు, వాడి ఫోటో ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు అలా ఇలా అని మాట్లాడుతున్నాడు. కానీ ఈ విషయం చెప్పొద్దు యాక్చువల్లీ. కాకపోతే నాకు జరిగింది చెప్తాను, అంటే ఎందుకంటే తెలియాలి కదా. సో అన్న గురించి ఇంత మాట్లాడుతూ ఉంటే మీరు వాడిని అయితే అలా మాట్లాడినని గట్టిగా వేసుకోండి, ఇంకొకసారి మాట్లాడొద్దు అన్న గురించి అలా. సో నా బ్యాగ్ కానీ చినిగిపోయింది, బ్యాగ్ చూపిస్తా మొత్తము. మీరు అనుకోవచ్చు మరి అన్నని అలా తిడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు అని. నా వెనకాల ఇంకా 2-3 నుంచే ఉన్నారు, అంటే వీడియో ఏమన్నా తీస్తాడు గిన వీడియో అని చెప్పేసి. బ్యానర్ అయితే వాళ్ళు తీసేసుకున్నారు, వీడియో ఏమన్నా తీస్తాడా వీడియో అని చెప్పేసి నా వెనకాల ఇంకా చూస్తున్నారు. సో నేను రికార్డ్ చేద్దామని అనుకున్నా, ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉంటే నాకైతే చూపించాలి పబ్లిక్కి, అట్లాంటివన్నీ బాగా తొన్నాలని చెప్పేసి అనిపించింది. బట్ ఏమంటే నేనైతే రికార్డ్ చేయలేకపోయినా మళ్ళీ, ఎందుకంటే వాళ్ళు 4 ఉన్నారు ఇక్కడ మొత్తము. నాకైతే అసలు ఓపిక లేకపోతుంది నడవడానికి. సో ఫోన్ చూస్తూ ఉన్నారు, ఇంకేం చేయాలో నాకైతే అర్థం లేకున్న పరిస్థితి గాయ్స్, మీరే చెప్పండి. సో ఇట్లా అనిపిస్తుంది నాకైతే, మస్తు బాధ అనిపిస్తుంది. సో గాయ్స్, అన్న అయితే అంబులెన్స్ ఆపి ఇక్కడే వచ్చింది చూడు, ఇప్పుడు పోతాడు అన్న. ఒకసారి హాయ్ చెప్పనా. సో ఇమ్రాన్ అన్నకి ఏం చెప్తావు? ఇమ్రాన్ అన్నకి మంచి వీడియోలు చూస్తున్నాడు. ఓకే, బాగా ఎమోషనల్ గా ఉంటాయి. ఓకే, తప్పు జరిగింది చాలా బాధ అనిపించిందా? ఎంతో బాధ అనిపించింది. నీకు పరీషన్ బాయ్స్ లో ఎవరు ఇష్టం అన్న బాగా? ఇమ్రాన్ బబ్బు. అన్నా ఇమ్రాన్ బబ్బు. ఓకే, ఇద్దరులో ఇప్పుడు ఇమ్రాన్ అన్న బబ్బు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిలో కామెడీ ఎవరు నీకు ఇష్టం బాగా? కామెడీ అంటే కానీ బబ్బుదే. ఓకే, బబ్బుదే. ఓకే, ఇమ్రాన్ చాలా మంది పూర్ పీపుల్కి హెల్ప్ చేసింది కదా, సో అట్లానే నా పాదయాత్ర చేస్తున్నాము. నువ్వు పొద్దున్న చూసావు? పొద్దున్న మార్నింగ్ చూసాను నేను. ఫోటో చూసావు? అసలు ఫోటో చూడలేదు, మిమ్మల్ని చూసాను. రిటర్న్ వెళ్ళేప్పుడు మిల్లర్ లో ఫోటో చూసాను. ఓకే,
మళ్ళీ ఏమనిపించింది కనిపిస్తే బాగా అనిపించిందా లేకపోతే ఎట్లా? తేడా లేదా అని ఎక్కడ కోడూరు నుంచి ఒంటిమిట్ట ఎంత చూసుకుంటూ వస్తున్నా చూస్తూనే ఉన్నా. ఓకే ఓకే ఎక్కడ లేరు పొలం లేనుకున్నారు. ఓకే యూటర్న్ వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకున్నాం. ఓకే 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 థ్యాంక్ యూ అన్న. కొన్ని వాటర్ ఉన్నాయని తాగడానికి? అది తీసుకొచ్చాను. ఓకే ఓకే తెచ్చిన. ఓకే సో అన్న ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ అయితే మనకైతే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదో అరే కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చినా. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ. అసలు నాకైతే చాలా అంటే ఒకటి చాలా నన్ను వద్దనా తీసుకో బ్రదర్. అరే థ్యాంక్ యూ. ఇదో చూడొచ్చు గాయస్, బిస్కెట్ ఒక జ్యూస్ వాటర్ ఉండలేను నీకే. అబ్బా బాబా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మెయిన్ థ్యాంక్స్ ఇమ్రాన్ అన్నకి అన్న. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్. బట్ అన్న అయితే అంబులెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ డ్రైవ్ చేస్తారని రోజు మీరు? కడప నుంచి ఆల్ ఓవర్ ఇండియా. నాకైతే మాటలు కానీ ట్రక్ అయిపోతున్నాయి. హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ. బట్ ఇందాక వస్తూ ఉంటే ఒకడు బైక్ ఆపికాసి ఇమ్రాన్ ఖాన్ మీద కేసు అయింది, ఎందుకు పట్టుకెళ్తావు అది అని మస్తు తిట్టింది. నా ఫోటో చింపకపోయినా కానీ బూతులు మాట్లాడదాం అనుకున్నాం, మన దేవస్థానానికి వెళ్తామని మాట్లాడలేకపోయినా. ఉంటారు కదా అన్న అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? ఒకటే కుక్కలు మురుగుతా అంటే మనం పట్టించుకోకూడదు. ఓకే ఓకే దాని ద్వారా అది పోతానే ఉంటాయి. ఓకే అది చూసినంత మాత్రాన్ని ఏం చేయలేము. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివన్న కదా మీ పేరు? వెంకటేష్. సో వెంకటేశ్వర స్వామి దగ్గరికే వేస్తాను, నీ పేరుని కానీ పూజ చేపిస్తాను. ఓకేనా? చలో చేయన్న. బాయ్ అన్న. బాయ్ లవ్ యూ. ఓకే సో అన్న అయితే వెళ్ళిపోయిండు. సో గాయస్ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. చూడొచ్చు అన్న అయితే మూవ్ అయిపోయిండు. సో అంబులెన్స్ ఆపి మరీ మాట్లాడడం జరిగింది. అన్న సబ్స్క్రైబర్ అంట. ఓ ఇమ్రాన్ అన్న బోల్తే అంబులెన్స్ నడిపోవాలి కానీ ఇమ్రాన్ అన్న. సో గాయస్ చూడొచ్చు ఇటు సైడ్ అయితే సిగ్నల్ లేవు. సో టయానికి వీడియో అప్లోడ్ చేద్దామంటే కానీ సిగ్నల్ లేదు. అసలు మార్నింగ్ ఇంకా సిగ్నలే వస్తలేదు, ఎందుకంటే మొత్తము కొండలే గుండ్లే. సైడ్ చూడొచ్చు కనిపిస్తుంది ఆడ కొండ. సో ఇట్లా మొత్తం కొండలే ఉన్నాయి. ఈ కొండలోనైతే అసలు మనకి సిగ్నల్ అయితే వస్తలేదు. ఈ 12 ఎందుకు కొప్పుకున్నానంటే ఎండ ఎక్కువ కొడుతుంది. సో ఇప్పటికే చాలా ఇది అయిపోయింది కాబట్టి అందుకని 12 కొప్పుకున్నాను. క్యాప్ హీట్ కొడుతుంది. చూడొచ్చు ఫుల్ ఎక్స్పీరియన్స్ లైఫ్ అంటే చెప్పొద్దు ఇంకా. చాలా అసలు దీంట్లో ఆనందం ఉంది, చాలా బాధ ఉంది. బాధ ఏంటంటే ఒకవైపు అన్న గురించి కొంతమంది పొగుడుతున్నారు, కొంతమంది తిడుతూ ఉన్నారు. సో అదే రెండు తూకలు ఎక్కడ అర్థం కాకుండా అయిపోయింది. సో ఇటు చూడొచ్చు పక్కనైతే బనానా తోట ఉంది. ఇడే పక్కన బనానా తోట ఉంది. ఇటు చూడొచ్చు ఇక్కడ కొండ ఉంది, ఇటు సైడ్ కనిపిస్తుందా? అందువల్ల అసలు సిగ్నల్ అయితే వస్తలేదు మనకి, మొత్తం సిగ్నల్ అయితే వస్తలేదు ఇటు సైడు. ఇదో కుండ కట్టిరు అంటే అది లోపలికి ఏం వెళ్ళొద్దని. ఏడుంది కుండ? ఇక్కడ కనిపిస్తుందా కుండ? మేము కుండ అంటాము, మీరేమంటారో చెప్పండి దాని గురించి. బనానా తోట ఇదే తోట అన్నా కదా. సో దారిలో అయితే చాలా బనానా తోటలు అయితే ఉన్నాయి, బట్ తిందామంటే ఇంకా మాగలేదు. చూడొచ్చు కచ్చా ఉన్నాయి, ఇంకా కాయలు బాగా తినాలని ఇష్టం కానీ బనానా, బట్ ఏమంటే చాలా కచ్చా ఉన్నాయి. లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నడవడము, అసలు చెప్పొద్దు అనుకో. ఇంకా ఇదో బరే కొండలే, ఎటు చూసినా కొండలే. సో చూపిస్తూనే ఉంటాను నేను, వీడియో వాచ్ చేస్తూ ఉండండి. పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబరు ఎక్కడున్నా సరే మొత్తము వీడియో మాత్రం ఇదైపోవాలా. ఓకేనా? చలో బాయ్. ఏం చెప్తారు ఇమ్రాన్ అన్నకి? ఓకే హైదరాబాద్ ఇంకా నడుచుకొని వచ్చినా ఇప్పటికి. అన్న కోసం వాళ్ళ ఫ్యామిలీస్ యాక్చువల్లీ వీడియోస్ రిలీజ్ చేయలేక చాలా రోజులు. ఇంకా డాడీ చనిపోయింది, బాబు వాళ్ళ డాడీ. చూస్తున్నావా? ఓకే సో ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ అంట. ఇమ్రాన్ అన్న వీడియో చూస్తే మనం చూస్తా డెఫినెట్గా చూడొచ్చు అనుకుంటా. ఇమ్రాన్ అన్నకి ఏం చెప్తాం మళ్ళీ నువ్వు? ఓకే ఓకే ఇమ్రాన్ అన్న స్మైల్ ఎట్లుంటది? ఓకే హీరో అంటావా? ఓకే మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉంది ఇప్పుడు తిరుపతి? మనకి 150 ఉందా? 100. ఇప్పుడు మనకి 120 ఉందా? ఓకే చలో పోతూ చూపిస్తాం లొకేషన్తో పాటు. సో గాయస్ నేను వీళ్ళతో పాటు వెళ్తాను.
ఎట్లో ఇమ్రాన్ సబ్స్క్రైబర్ కదా నాకు ధైర్యం వచ్చింది. సో అబ్బాయి అయితే చాలా చూస్తున్నాడు, ఏమైనా పెళ్లి కూతురు కావాలో ఏందో నాకు అర్థం కావడం లేదు. ఎవరైనా గాయస్ మంచి అమ్మాయి అంటే ఏజ్ పెద్ద అయినాక పెళ్లి చేసుకుంటాడేమో. అరా ఎట్లాంటి అమ్మాయి కావాలి చెప్పురా? నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా? తెల్లగా ఉండాలి. చదువుకోవాలా చదువుకొని వద్దా? ఓకే, అంటే నువ్వు ఎంత కొట్టినా ఆమె పడాలా?